ఆయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడిచి ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింప తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును. 18వ వచనం. నీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయములో నీ మాట వినని వారందరూ మరణశిక్ష నొందుదురు. నీవు నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకొనవలెనని యెహోషువకు ఉత్తరం ఇచ్చిరి. ప్రభు ఈ వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీకు వందనాలు తండ్రి. చదివినబడిన ఈ వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ వాక్యాన్ని దీవించండి ప్రభువా. ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోనండి. సరే, ఏది ఏమైనప్పటికీ మరి దేవుడు సమస్తాన్ని ఆయన స్వాధీనంలో ఉంచుకుని ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మరి ఒక మాట సెలవిస్తూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడంటే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతూ ఉన్నవని ఆయన సెలవిచ్చారు. సరే, ఈ సమయంలో నేను సాధారణమైన వర్తమానంలాగా నేను మాట్లాడిన కానీ కొన్ని విషయాలు నేను మీ ఎదుట పెట్టాలని ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా మనం గమనించుదాం. మొట్టమొదటిది ఏంటంటే, మరి మనం ఇక్కడ చదివిన లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు, అలాగే మనం విన్న సాక్ష్యాలు మనం విన్నాం. ఇక్కడ మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక దేశంలోనంట అన్ని వజ్రాలే ఉంటాయంట. అన్ని వజ్రాలే ఉంటాయి. ఇప్పుడు ఆ వజ్రాలు ఉన్న దేశంలో ఇద్దరు వ్యాపారస్తులు వేరే దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళి వ్యాపారం చేయాలనుకున్నారంట. అయితే వాళ్ళకి తెలియదు కదా, అక్కడ ఏమీ బాగా అమ్ముడవుతాయో తెలియదు. సరే, ఒక ఆయన ఏమో వజ్రాలు తీసుకుని వెళ్ళాడంట. ఒక ఆయన ఏం చేశాడంటే, బొగ్గు ఉంటుంది కదా, బొగ్గుని తీసుకుని వెళ్ళాడంట. అయితే ఇప్పుడు ఆ దేశం నిండా వజ్రాలే ఉన్నాయి కాబట్టి ఇతను తీసుకెళ్ళిన వజ్రాలకు అక్కడ విలువ లేదు. ఆ వజ్రాలని ఎవరు కొనలేదంట. అతడు ఒట్టి చేతులతో వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. కానీ బొగ్గుని తీసుకెళ్ళిన వాడికి ఆ దేశంలో బొగ్గు అనేది దొరకదు కాబట్టి ఆ బొగ్గుని వాళ్ళు ఎక్కువ రేటు పెట్టి కొన్నారంట. ఆ బొగ్గుని ఎక్కువ రేటు పెట్టి కొనటం జరిగింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఏది కలిగి ఉన్నాం అనే దానితో పాటు ఏది కలిగి లేదు అనేది కూడా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. అంటే సాధారణంగా వజ్రం రేటు ఎక్కువ, బొగ్గు రేటు ఎక్కువ అంటే ఖచ్చితంగా వజ్రం విలువే ఎక్కువ. కానీ నువ్వు అమ్మటానికి వెళ్ళిన ఏరియాలో అక్కడ ఏది అవసరం అన్న దాన్ని బట్టే అక్కడ విలువలు నిర్ణయించబడతాయి. కాబట్టి ఈ చివరి కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు కొన్ని పరిస్థితులు విన్నాం, కొన్ని సాక్ష్యాలు విన్నాం ప్రారంభం నుంచి చివరి వరకు. మరి ఈ సాక్ష్యాలన్నిటి ద్వారా మనం గమనించేది ఏంటంటే, మరి అపోస్తలుడైన పౌలు గారు కానివ్వండి, పేతురు గారు కానివ్వండి 2000 సంవత్సరాల క్రితమే చెప్పారు ఏంటంటే, మనం అంత్య దినములలో జీవిస్తూ ఉన్నాము. అంటే అంత్య దినాలు అనేది చాలామంది అనుకున్నట్లుగా ఎండ్ టైం అనేది ఈ 63లోనో లేకపోతే ప్రవక్త పుట్టినప్పటి నుంచో రాలేదు. యేసు ప్రభు మరణించిన దగ్గర నుంచి ఉన్నదంతా అంత్య దినాలే. అందునిమిత్తమే వారి పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు యోవేలు యొక్క ప్రవచనాన్ని ఎత్తి అపోస్తలుడైనటువంటి పేతురు గారు అంటాడు, అంత్య దినమున సకల జనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని నేను వాగ్దానం చేశాడు కదా, ఆ వాగ్దానం ఇప్పుడు నెరవేరింది అన్నాడు ఆయన. అలాగే అపోస్తలుడైన పౌలు గారు, పేతురు గారు వాళ్ళ పత్రికల్లో ఏమని మాట్లాడుతున్నారంటే, అంత్య దినాలలో ఆయన కనపరుస్తానన్న రక్షణ ఇప్పుడు మనం పొందుకుని ఉన్నామంటున్నాడు. అంటే ఆ రోజు నుంచే అంత్య దినాలు ప్రారంభమయ్యాయి. అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే అంత్య దినముల యొక్క అంతంలో మనం ఉన్నాము. ఎక్కడున్నామంటే అంత్య దినాల యొక్క అంతంలో మనం జీవిస్తూ ఉన్నాం.
మరి ప్రార్థించిన రీతిగా మరి సహోదరుడు మరి అపోస్టల్ జిమ్ విక్టర్ గారి యొక్క కూడికలు చాలా ఆశీర్వాదకరంగా జరిగాయి. మరి ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా ఆయన మరి పంజాబ్లోనే 1-2 రోజులు ఆయన ఖాళీగా ఉన్నారు. కానీ మరి మన ప్రాంతానికి వచ్చిన దగ్గర నుంచి మరి ఆయన వెళ్ళిపోయే రోజు వరకు కూడా ఒక్కరోజు గ్యాప్ లేకుండా మీటింగ్స్ ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపాడు. మరి అలాగే ప్రతి చోట కూడా విజయవంతంగా మరి కూడికలు జరిగాయి. మరి ప్రతి స్థలంలో ప్రతి సంఘ కాపరి కూడా మరి వాళ్ళందరూ కూడా కొంతమంది మరి ఏదో మొహమాటంతో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు కూడా ఆ మీటింగ్లో వాళ్ళు ఎంతగానో ఆశీర్వదించబడి తర్వాత ఎంతో సంతోషించారు. హల్లెలూయా. కానీ అదే సమయంలో సాతానుడు కూడా చాలా భీకరంగా దాడి చేస్తూ ఉన్నాడు. ఎందుకనగా మరి సాతానుడు వాడి పట్టు వదలటానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడు వదిలిపెట్టడు. మరి దేవుడు తన కృప ద్వారా మనలాంటి చిన్న సంఘం దగ్గర ద్వారా మరి ఒక గొప్ప దైవ సేవకుడిని భారతదేశం తీసుకొచ్చే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చారు. అందుని బట్టి మనం దేవునికి వందనాలు తెలియపరచుకుందాం. మరి నిజానికి మనం వారిని పిలిపించే స్థాయి కాదు, కానీ దేవుడు ఆ అవకాశాన్ని మనకు సమకూర్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. మీరందరూ కూడా సహకరించిన విధానాన్ని బట్టి నేను దేవునికి వందనాలు, మరి సహకరించిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. మరి ఒక విషయం మాత్రం గమనించండి, మనం దేవునికి ఎంత ఇచ్చామనే దానికంటే కూడా ఏ పరిస్థితుల మధ్య ఇచ్చాము, ఏ హృదయంతో ఇచ్చామనే దాన్ని దేవుడు తప్పకుండా చూస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. సరే, ఏది ఏమైనా దేవుడు ఈ రోజున మనకి ఇలా సమకూర్చాడు. మీ అందరూ కూడా రకరకాల ఇబ్బందుల మధ్య ఇక్కడ కూడుకున్నారు. అయితే వీటన్నిటి మధ్య నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అదే ఈరోజు వాక్యం. తప్పకుండా మరి ఇక్కడ ఎవరైతే ప్రార్థనా సహాయం అడుగుతున్నారో సంఘమంతా కూడా తప్పకుండా మీరు బాధ్యత కలిగి ప్రార్థన చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు మరి మన సమస్య మనకు ఎదురైనప్పుడు నిబ్బరం కలిగి ఉండటం కష్టమవుతుంది. ఆ సమయంలో మనం ఇతరులకి సహాయపడగలిగినట్లయితే మరి ఖచ్చితంగా వాళ్ళు రేపు బలం పొందుకున్నప్పుడు వేరే ఒకరికి సహాయపడటానికి అది వీలవుతుంది. కాబట్టి ఒకరి భారమును ఒకరు భరించండి అని వాక్యం సెలవిస్తూ ఉంది. యోబు కూడా సమస్తాన్ని పోగొట్టుకున్నప్పుడు యోబు తన కొరకు ప్రార్థన చేసుకోలేదు, కానీ యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు యోబుకు దేవుడు తన పూర్వస్థితిని ఇచ్చి ఉన్నాడు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి ఒకరి కొరకు ఒకరు తప్పకుండా ప్రార్థన చేయండి. అంటే సాతానుడు తన సమయం కొంచెమేనని వాడు దాడి విపరీతంగా చేస్తూ ఉన్నాడు. అయితే రెండో విషయం ఏంటంటే, నిజంగా మనం ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేంటంటే, మనం ఎప్పటికీ అందరికంటే గొప్పవాళ్ళం కాలేము. అదొకటి మాత్రం మనసులో పెట్టుకోండి. ప్రత్యేకంగా ఎంటైం వాళ్ళకున్న ఆలోచన ఏంటంటే, మా అంత గొప్పవాళ్ళు ఎవరు లేరు. ఆ ఒక్క అనుకోవటం వల్లే మనం అందరికంటే తక్కువ అయిపోతున్నాం. ఆ మాట మనం అనుకోకపోతే పైకే ఉండేవాళ్ళం. కానీ ఎప్పుడైతే మనం అందరికంటే గొప్పవాళ్ళం, వాడికేం తెలుసు, వీడికేం తెలుసు, వాడికి ఏదో ఒకటి మనం ఇతరుల్లో చూడగానే లోపమే చూడగలుగుతున్నాం, కానీ ఒక వ్యక్తిలో మంచిని మనం చూడలేకపోతున్నాం. కాబట్టి దానివల్ల ఏం జరుగుతుందంటే, మరి యేసు ప్రభు చెప్పాడు కదా, ఆ పరసైడు మరి ఆయన మంచి చేశాడు, అది చేసిన తప్పేం లేదు. దేవుణ్ణి ప్రేమించాడు, దశంభాగాలు ఇచ్చాడు, వారానికి 2 రోజుల ఉపవాసం ఆయన ఉన్నాడు. కానీ ఆయనకి దాంతో తృప్తి కలగలేదు. దాంతో తృప్తి కలక్క మరి ఆ సుంకరు వచ్చినప్పుడు చూసి అంటాడు, ప్రభువా నేను వీడిలాగా పాపిని కాదు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నారు, నీవు పరసైడిని ఏమనలేదు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, పరసైడు భక్తిని కొట్టేయలేదు ఆయన, కానీ సుంకర్ని పరసైడు కంటే నీతిమంతుడిగా తీర్చాడు. అంటే ఆ ఒక్క మాట ఆ వ్యక్తిని కిందకి తీసుకుని వచ్చింది. కాబట్టి మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, దేవుడు ఒక విభాగంలో మనల్ని బలంగా వాడుకుంటున్నప్పుడు ఆ విభాగంలో బలహీనుల పక్షంలో మనం బలవంతులుగా ప్రవర్తించకూడదు. దేవుడు మనకు వాక్య ప్రత్యక్షత ఇచ్చాడు. ఆ వాక్య ప్రత్యక్షత ఇవ్వటం అనేది మనల్ని ఏదో గర్విష్ఠులుగా చేస్తే ఉపయోగం లేదు, కానీ ఆ వాక్య ప్రత్యక్షత లేని వారికి ప్రేమతో వారిని దగ్గరికి చేర్చుకుని వాళ్ళకి ఆ ప్రత్యక్షత ఇవ్వగలిగేటట్లుగానే మనం ప్రేమతో ప్రయాసపడినట్లయితే మనం ప్రజలకి ఆశీర్వాదకరంగా ఉంటాం. అలా కాకుండా నీకు ఇది లేదురా అని చెప్పి వాడిని మనం చేసామనుకోండి, ఖచ్చితంగా మరొక కోణంలో మనం ఇబ్బందులు పాలవుతాం. కాబట్టి ఆ పరిపూర్ణతలోనికి మనం రావాలి. ఆ పరిపూర్ణత అనేది ఒక అంశంలో నువ్వు విజయం సాధించినంత మాత్రం చేత నువ్వు గొప్పవాడివి కాదు.
ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు నేను చెప్పను, అంటే ఆయన పేరు తగ్గించడం నాకు విలువ లేదు, లేరు, చనిపోయారు ఆయన. ఆయన ప్రార్థన చేస్తే మరి ఎట్టి రోగంతో ఉన్న వాళ్ళైనా బ్రతికేవాళ్ళు. డాక్టర్లు క్యూర్ లేదన్నది, అంటే వైరస్లు కూడా ఆయన చేయి తాకితే ఆయన చేతిలో పడితే బ్యాక్టీరియాలు కూడా చచ్చిపోయాయి. ఆ క్యాన్సర్ గడ్డను తీసి ఆయన చేతి మీద పెడితే ఆ గడ్డ ఆయన చేతిలో మాడిపోయేది అనమాట. ఎందుకంటే అంత ప్రార్థనాపరుడు ఆయన. అన్ని అద్భుతాలు ఆయన ద్వారా దేవుడు జరిగించాడు. కానీ ఆయన భార్య ఒకరోజు ఇంట్లో సడన్గా చనిపోయింది. ఎట్టి అనారోగ్యం లేదు, సడన్గా ఆమె చనిపోయింది. కానీ ప్రార్థన చేశాడు కానీ ఆమె బ్రతకలేదు. ఎందుకంటే ఆ లోటు ఏంటో నేను చెప్పను, కానీ ఆయన ఒక పొరపాటు ఆయన జీవితాల్లో జరుగుతూ చేశాడు కాబట్టి ఆ ఎఫెక్ట్ ఆయన అనుభవించాడు. కాబట్టి మనం ఏదో ఒక విషయంలో గొప్పోళ్ళని అదే మార్గంలో మనం వెళ్ళకూడదు, కానీ మనం చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మనందరం తప్పక ఒకటి సహాయం ఒకడికి అవసరం అవుతుంది. నువ్వు బలవంతుడువా, బలహీనులకు సహాయం చేయి. నువ్వు బలవంతుడు అయినప్పుడు బలహీనుల్ని ఏడిపించేటట్టుగా మనం ఉండకూడదు, కానీ బలహీనులకి మనం సహాయం చేసే వ్యక్తులుగా మనం ఉండగలిగిన రోజున, దేవుని బిడ్డలకు సహాయం చేయగలిగిన రోజున దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మరింతగా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఈ విషయాన్ని మాత్రం మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకనగా ఈరోజు వాక్యం ఒకటే కాదు, ఈరోజు చెప్పారు కదా జిమ్ విక్టర్ గారు, మరి ఇప్పుడు ఆయన పరిచర్యని ఎందుకు ప్రజలు అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఇప్పటి వరకు స్వస్థతల మీద ఎవరో ఇంట్రెస్ట్ చూపించలేదు, కానీ రోగాలైతే ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనకి ఎంత వాక్యం ఉంది కానీ రోగాలు ఉంటున్నాయి, ఇంత వాక్యం ఉంది ఆర్థిక సమస్యలు మనకి ఉంటానే ఉన్నాయి, ఇంత వాక్యం ఉంది ఏదో ఒక దాడి మన మీద జరుగుతానే ఉంది. కారణం ఏంటంటే ఒక విషయంలో మనం బలం పొంది మిగిలిన విషయాలని నిర్లక్ష్యం చేస్తే ప్రయోజనం ఏమీ లేదు. అన్నీ కలిసి ముందుకు సాగాలి. అందునిమిత్తం యేసుప్రభు అన్నారు, మరి పరసైలు సద్దూకైలు పుదీనాలోను సోపులోను జీలకర్రలో కూడా వాళ్ళ దశంభాగాలు ఇస్తారు, కానీ మీరు వాటిని మానక వీటిని చేయండి అన్నాడు. అంటే వాటిని మానొద్దు, దశంభాగాలు ఇవ్వటం మానొద్దు, కానీ ప్రేమ కలిగి జీవించండి. అలాగే వాక్యం కావాలి, వాక్య ప్రత్యక్షత కావాలి. అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం మనకు కావాలి, దేవుని సన్నిధిలో పోరాడే అనుభవం మనకు కావాలి. ఒక కఠినమైన సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యను పరిష్కరించడానికి ఆధ్యాత్మికంగా నడుంగట్టుకుని పోరాడగలిగే స్థితి మనకు కావాలి. నేను మరి ఒక దైవ సేవకుడు ఆయన చెప్తున్నారు, నేను పూర్తి వివరాలు నాకు తెలియదు, కానీ ఆ సాయంత్రం మీటింగ్ అయిపోయిన తర్వాత అంట మరి వాళ్ళ సంఘంలో ఎవరికి ప్రాబ్లం వచ్చిందో, కానీ ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మరి ఆ అమ్మాయి అనారోగ్యంతో బాధపడుతుందో లేకపోతే దురాత్మతో పీడించబడుతుందో నాకు తెలియదు, కానీ ఇంకా ఆ మీటింగ్కి అటెండ్ అయిన పాస్టర్లకు 2-3 మరి తెల్లవారుజామున 3 గంటల వరకు ఆమె కొరకు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆమెకి విజయాన్ని ఇచ్చాడంట. అంటే కొన్ని సమస్యలు ఏదో ప్రార్థన చేసి వెళ్ళిపోయినంత మాత్రం చేత అవదు, చిన్న ప్రార్థన చేసినంత మాత్రం చేత అవదు. ఇప్పుడు నేను మీరందరిని పిలిచా ఇదంతా గడ్డి క్లీన్ చేయండి అని చెప్పి నేను వెళ్ళిపోతాను, వచ్చేసరికి అది క్లీన్ అయిపోద్ది. అంటే దాని అర్థం నేను ఇట్లా చెప్పి వెళ్తే అవ్వలేదు, అక్కడ కొంతమంది కష్టపడితే అయ్యింది. కొన్నిసార్లు ఆ పని చేసేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి, వాటన్నిటిని తట్టుకుంటేనే ఆ పని అవుతుంది. అక్కడ మాట చెప్పినంత మాత్రం చేత అవ్వదు, కానీ ఆ చెప్పిన మాట చేసేవాడు ఉంటే అక్కడ అవుద్ది. మరి అలాగే మరి 11 నుంచి 3 దాకా అంటే అర్ధరాత్రి వేళ 4 గంటల కొరకు మరి వాళ్ళు ఆ సమస్య అయ్యే వరకు వాళ్ళు పట్టుదలగా ప్రార్థన చేయటం వల్లే ఆ కార్యం మీద వారికి విజయం కలిగింది. కాబట్టి ప్రవక్త యొక్క జీవితంలో కూడా మనం చూసినప్పుడు ఆయన మరి నిజానికి 1200 ప్రసంగాలు చేశాడు 30 సంవత్సరాల పరిచర్యలో. అంటే రికార్డెడ్ అయినాయి ఎంత అంటే 47వ సంవత్సరం నుంచి రికార్డెడ్ అయినాయి, 47 నుంచి 65 వరకు 28 సంవత్సరాలు ఆయన చేసింది 1200 ప్రసంగాలు. ఈరోజు మరి నెలకి కొంతమంది పెద్ద పెద్ద ప్రసంగికులు ఉన్నారనుకోండి, సంవత్సరానికి 600-700 ప్రసంగాలు 1000 ప్రసంగాలు చేయొచ్చు. ఆ స్థాయి సేవకుడు బ్రహ్మం గారు లాంటి సేవకుడు సంవత్సరానికి 700 ప్రసంగాలు చేసిన 10 సంవత్సరాలకి 7000, 20 సంవత్సరాలకి 14,000, 30 సంవత్సరాలకి 21,000 ప్రసంగాలు అవ్వాలి. కానీ మరి 1200 ప్రసంగాలు ఎందుకున్నాయంటే ఆయన ప్రసంగం చేయటం కంటే ఆయన సమయాన్ని ప్రార్థనలో గడపడానికి ఎక్కువ సమయం పెట్టుకున్నాడు. ఏదో పిలుస్తున్నారని 365 రోజులు వెళ్ళలేదు, కానీ ఆయన ఒక మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1 నెల రోజులు 2 నెలలు రెస్ట్ తీసుకోవటం, అంటే అడవిలోకి వెళ్ళిపోయి
అక్కడ ఒంటరిగా ఏకాంతంగా రోజుల తరబడి మరి దేవునితో గడుపుతూ ప్రార్థించాడు కాబట్టే ఆయన బహిరంగంగా గొప్ప విజయాలు సాధించగలిగాడు. కాబట్టి ఈరోజు దేవుడు యెహోషువతో ఏమంటున్నాడంటే, ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నా సేవకుడైన మోషే మృతి పొందాడు. అయితే ఇప్పుడు మోషే మృతి పొందాడని ఇశ్రాయేలీయులందరూ వెనకడుగు వేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు మోషేకి నేను తోడై ఉన్నాను. అంటే మోషే అన్న అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఎలా జరిగించాడు? ఎస్, దేవుడు ఖచ్చితంగా ఒక శరీరం ఆయనకి కావాలి, ఒక దైవజనుడు ఆయనకి కావాలి, ఒక విశ్వాస ఆయనకి కావాలి. ఏలియాని పోషించడానికి కాకులు మాత్రమే కాదు, ఏలియాని పోషించడానికి ఒక పేద విధవరాలు కూడా అవసరమైంది. ఆయన రోజు ఒక దేవదూతను పంపించి వంట చేయించలేదు, కానీ ఒక మనిషిని ఆయన ఎన్నుకున్నాడు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా మనిషి కావాలి. కానీ ఏ మనిషి ద్వారా ఒక అద్భుతం జరిగినా దానికి రీజన్ దేవుడై ఉన్నాడు. అలా అని చెప్పి మనిషిని మనం త్రోసివేయకూడదు. ఎందుకంటే మనిషి తిన్నగా ఉంటేనే కార్యం జరుగుద్ది. ఇప్పుడు బైక్ నడవటానికి కారణం పెట్రోల్ అయితే పెట్రోల్ ఒకటి ఉంటే సరిపోదు, బైక్ అంతా తిన్నగా ఉండాలి. నీ బండి నడుపుతో కారణం పెట్రోల్ అన్నానని కూర్చుంటే సరిపోద్దా? చాలదు, బండిని కూడా నీట్గా ఉంచాలి. అలాగే దైవ సేవకుని కూడా మనం నీట్గా ఉంచాలి. ఏ మనిషి ద్వారా దేవుడు ఏ కార్యం చేస్తున్నాడో ఆ వ్యక్తి కొరకు మనం ప్రార్థన చేయాలి, ఆ వ్యక్తికి మనం సహకారంగా ఉండాలి. అప్పుడే గొప్ప కార్యాలు మన మధ్య జరుగుతాయి. కాబట్టి దేవుడు యెహోషువని ప్రోత్సహిస్తున్నాడు. ఎందుకంటే యెహోషువ ఒక సామాన్యమైన వ్యక్తి. అంటే సామాన్యమైన వ్యక్తి అంటే ఆయన కూడా యుద్ధ వీరుడు, ఎన్నో యుద్ధాలు చేశాడు. కానీ మోషే వెళ్ళిపోయిన తర్వాత ఆ స్థానాన్ని భరించడం అంటే, ఆ స్థానాన్ని వహించడం అంటే సాధారణమైన విషయం కాదు. కాబట్టి దేవుడు యెహోషువతో ఏం చెప్తున్నాడంటే, నేను నీకు తోడై ఉన్నాను. మోషేకు నేను ఎలా తోడుగా ఉన్నానో నీకును అలాగే తోడుగా ఉన్నాను. కాబట్టి దేవుడు, మోషే వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ దేవుడు వెళ్ళట్లేదు, ఆయన మన మధ్య దిగి ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు అయి ఉన్నాడు. నిశ్చయంగా వాక్యాన్ని మనం సరైన కోణంలో దాన్ని అర్థం చేసుకోగలగటం ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. ఈరోజు వాక్యంతో మనం విభేదించడం కాదు, కానీ వాక్యాన్ని మనం సరిగా గ్రహించినట్లయితే ఆ వాక్యంలో ఉన్న ప్రత్యక్షత మనల్ని ఏం చేస్తుందంటే ఎట్టి శ్రమల్లో నుంచైనా మనకు విడుదల కలిగిస్తుంది. ఒకసారి ఒక దైవజనుడితో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన కళల గురించి కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు నేను అన్నాను, నాకు పెద్ద కళలు గుర్తుండవండి, కొన్ని కళలు కొన్నిసార్లు చాలా పీడ కళల్లాగా ఉంటాయి అన్నాడు. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఆల్ ద గుడ్ డ్రీమ్స్ ఆర్ గుడ్ డ్రీమ్స్. అంటే మంచి కళలన్నీ మంచి కళలే. ఆల్ ద బ్యాడ్ డ్రీమ్స్ ఆల్సో గుడ్ డ్రీమ్స్ అన్నాడు. అంటే చెడ్డ కళలు కూడా మంచి కళలే, ఒకవేళ అవి దేవుని ద్వారా ఇవ్వబడితే. హల్లెలూయా. అంటే నీకు యాక్సిడెంట్ అయిన కాలు ఇరిగిపోయినట్టు కళ వచ్చింది అనుకోండి, ఆ దేవుడి ద్వారా ఇవ్వబడినప్పుడు నువ్వేం చేయాలంటే, దేవుడు అది మంచి కళ చెడ్డ కళ? ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోవటం అనేది ఏం కళ అండి? చెడ్డ కళ. కానీ అది చెడ్డ కళ కాదు, మంచి కళ. ఎందుకంటే దేవుడు హెచ్చరిస్తున్నాడు. అలాగే సాగితే ఒకరోజు ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యి నువ్వు కాలు ఇరిగిపోద్ది. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? దాని కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒకసారి ఒక పాస్టర్ గారు అదే చెప్తున్నాడు. ఆయనకు 10 సంవత్సరాల క్రితం 12 సంవత్సరాల క్రితం కళ వచ్చిందంట. ఆయన బండి మీద నుంచి పడిపోయి కాలు ఇరిగిపోయి కట్టుకట్టి ఆయన కుర్చీ మీద కూర్చోబెట్టారంట. సరే యాక్సిడెంట్ అయింది, కాలు కట్టుకట్టారు, గుడికి ప్రేయర్కి వచ్చాడు. నేను వెళ్ళి పలకరించి అన్న ఎలా ఉందంటే అంటాడు, బాగుందన్న, దేవుడు అద్భుతం చేశాడు. నిజంగా చెప్పాలంటే 10 సంవత్సరాలు 12 ఏళ్ళ క్రితం దేవుడు కళ ఇచ్చాడన్న, కళలో జరిగినట్టే జరిగింది, కాలు ఇరిగిపోయింది, కానీ దేవుడు ఇచ్చిన కళ నెరవేరింది అన్నాడు. నేను అన్నా, పిచ్చోడా ఏంటి బాధలో? 12 ఏళ్ల క్రితమే దేవుడు నీకు చెప్పాడు, నువ్వు ఇట్లాగే సాగితే నీ కాలు ఇరిగిపోయిన వెంట కూర్చుంటావంటే నువ్వు అదే చేసుకుని ఇప్పుడు దేవుడి మాట నెరవేరిందని దేవుడి మీద దోసేస్తున్నావు. నువ్వు ఇది పొరపాటు అన్నా, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇప్పుడు నువ్వు గొప్ప సాక్ష్యం చెప్తావు. ఇక పాస్టర్ గారు కొన్నిసార్లు మేము ఏం చేస్తామంటే తప్పో ఒప్పు గట్టిగా అరిసేస్తూ ఉంటాం. అదే నిజమని జనాలు అనుకుంటూ ఉంటారు. ఇది పొరపాటు. దేవుడు నీకు 10 ఏళ్ల క్రితం ఎందుకు ఇచ్చాడంటే ఆ సమస్య నుంచి విడుదల పొందమని దేవుడు నిన్ను హెచ్చరించాడు. అందుకని నీ కాలు ఎరగొడతాం దేవుని యొక్క ఉద్దేశం కాదు. అట్లనే ఆపటం కూడా దేవుని ఉద్దేశం. కాబట్టే నీ పద్ధతి మార్చుకుంటే అందుట్లో నుంచి విడుదల పొందుతావు. అది దేవుడు నీకు చెప్పింది, నువ్వు రాంగ్గా ఆలోచించవని నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనప్పుడు మనం మొట్టమొదటిగా గుర్తించాల్సింది ఏంటంటే, ప్రతి శ్రమ మనల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళద్ది.
ఎందుకంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి ఎలాంటి వాడైనా శ్రమలో వచ్చినప్పుడు ఆ వ్యక్తి దేవుని సన్నిధిలోనికి వస్తాడు. అవునండి, భక్తుడైనా భక్తిహీనుడైనా ఒక కఠినమైన కష్టం వచ్చినప్పుడు మాత్రం దేవుని సన్నిధికి అతడు వస్తాడు. అయితే అలా రావటం దేవుని యొక్క ఉద్దేశం కాదు. కానీ సాతానుడు మన జీవితాల్లో కొన్ని శ్రమలు పెడతాడు. శ్రమలకి చాలా కారణాలు ఉంటాయి. నేను ఎప్పుడు ఒకటని నేను చెప్పను, దాన్ని దేవుడే బయలుపరచాలి లేదా మీకు తెలిసి ఉండాలి. కానీ మిగిలిన మనుషులు ఏంటంటే వాళ్ళ యొక్క కడుపు మంటని అటు చల్లార్చుకుంటారు అంతే. మీకు ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి ఒక వ్యక్తికి, అంతకు ముందు రోజు ఆడేదో పని చెప్పాడు, నువ్వు చేయలేదు, ఇదిగో నేను పని చెప్పానాడు చేయలేదు, దేవుడు దెబ్బ కొట్టాడు అంటాడు. ఇట్లా 100 మంది 100 రకాలుగా మాట్లాడుకుంటారు ఆ వ్యక్తి గురించి. ఎవరి అనుభవాల్లో నుంచి వాళ్ళు మాట్లాడతారు. కానీ నిజమేంటో దేవుడికే తెలుసు. ఆ వ్యక్తిని దేవుడు ఎందుకు అనుమతించాడని తెలిసింది దేవునికి. కాబట్టి అది మనకు తెలియాలి. అది మనకు తెలిస్తే ఆ పనిని మనం సరిగా చేసుకుంటే మనం బాగవుతాం. కాబట్టి ఈరోజు నా యొక్క మాట ఏంటంటే, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది, మన వాక్య ప్రత్యక్షతలోనే కాదు కానీ మన వ్యక్తిగతమైన భక్తి జీవితాన్ని మరి ఒకసారి తెషువ అంటే అదే తిరిగి కంప్లీట్గా దేవుని యొక్క ప్రమాణాల ప్రకారంగా జీవించడం మొదలు పెట్టడమే. ఒక సమస్య మనల్ని తిరిగి మనం చేయవలసిన పనిని యథార్థంగా అనుదినము మనం ఎలా జీవించాలి, అన్ని విషయాల్లో మనం ఎలా జీవించాలి అనేది మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఇక్కడ ఆయన అంటున్నాడు, నీవు చేయు పనులన్నిటిల్లో నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా నడుచుదువు. మన మార్గం, ప్రతి మనిషి ఒక మార్గాన్ని కలిగి ఉన్నాడు. మీరు చేసే ప్రతి పని మీకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఉంటూ నీ పని ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే అది ఎప్పుడు సాధ్యమంటే వాక్యం చెప్పినట్టు చేసినప్పుడు మాత్రమే. అయితే ప్రతి పని మేము ఎలా చేయాలి నేను నేర్పలేను. మేము ఇక్కడ భక్తి వరకే నేర్పగలం. లారీ డ్రైవింగ్కి ఎలా వెళ్ళాలో, లారీ డ్రైవర్ ఎలా ప్రవర్తించాలో అది నేను నేర్పలేను. లేకపోతే ఒక మనిషి వ్యాపారం మొదలుపెట్టాడు అనుకోండి, ఆ వ్యాపారంలో ఎవరితో ఎలా వ్యవహరించాలో అవన్నీ నేను నేర్పలేను. ఇక్కడ మీరందరూ రకరకాల పనులు, రకరకాల ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు. ఒక సంఘంలో 2000 మంది విశ్వాసులు ఉన్న సంఘాలు ఉన్నాయి. ఆ 2000 మంది రకరకాల వృత్తులు చేస్తూ ఉంటారు. ఆ మెళుకులన్నీ పాస్టర్ గారు చెప్పగలడా? చెప్పలేడు. కానీ ప్రతి వ్యక్తి నీ పనిలో వాక్యాన్ని అన్వయించవలసిన బాధ్యత నీదే. నువ్వు చేసే పనిలో నీ పని ఎలా చేయాలంటే వాక్య ప్రకారంగా నువ్వు చేయాలి. ఆ వాక్య ప్రకారంగా నువ్వు ఎలా చేయగలవు? ప్రార్థన చేయటం వలన, దేవుని సన్నిధిలో నడవటం వలన, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గ్రహించటం వలన, అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా నడిచే అనుభవాన్ని నువ్వు కలిగి ఉండటం ద్వారా మాత్రమే నీవు చేసే పనిలో నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోగలవు. నీ మార్గాన్ని నువ్వు వర్ధిల్ల చేసుకోగలవు. నువ్వు ఒక పని మొదలుపెట్టావు, ఆ పనిలో నువ్వు విజయాన్ని ఎలా సాధిస్తావు? ఖచ్చితంగా మనం ఒక పని మొదలుపెట్టినప్పుడు, ఒక విజయాన్ని సాధించబోయేటప్పుడు, మనం ఒక నూతనమైన మార్గంలోనికి మనం వెళ్ళేటప్పుడు, మనం ఉన్న స్థితిలో నుంచి ఒక ఉన్నతమైన స్థితికి నువ్వు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నరకపు శక్తులన్నీ మన మీద దాడి చేస్తాయి. ప్రవక్త అంటాడు, శిష్యులు ఒంటరిగా బయలుదేరారంట సముద్రం మీద. శిష్యులు ఒంటరిగా బయలుదేరినప్పుడు అంట ఆ ఓడను ముంచివేయటానికి సాతానుడు 10,000 దురాత్మలను పంపించాడంట. ఎన్ని దురాత్మలు పంపించాడండి? 10,000 దురాత్మలు పంపించాడంట. అయితే ఒకసారి యేసు ప్రభు ఆ నావలో పండుకుని ఉన్నాడు. ఇప్పుడు ఏం చేశాడంటే, ఒక మనిషి ఎక్కువయ్యాడని ఇంకో 10 మందిని అది పంపించింది వాడు. ఇప్పుడు 2 లక్షల దురాత్మలు పంపించాడంట. అంటే మనం దేవునితో నడవటం మొదలుపెట్టేసరికి పోరాటాలు ఎక్కువ అయినాయి అని చెప్పి నువ్వు వెనకడుగు వేయకూడదు. ఎందుకంటే మనం నిజమైన స్వాతంత్రతని అనుభవించాలి అంటే ప్రతి పోరాటం మీద మనం విజయాన్ని సాధించాలి. కాబట్టి మరి ఒకసారి నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఇది దేవుని సంఘంలో ఇక్కడికి వచ్చే ప్రతి వ్యక్తి వాళ్ళ పోరాటాలతో, వాళ్ళ సమస్యలతో వస్తారు. వాళ్ళ ఇబ్బందులు, ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. అది మనకు అర్థం కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రతి వ్యక్తి ఒక పోరాటంలో ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. ఆ వ్యక్తి ఆ పోరాటంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి మనం సహాయపడగలిగిన స్థితిలో సహాయపడేవారిగా ఉండాలి. ఒకవేళ మన వల్ల కాకపోతే వేరుగా ఉండాలి. కానీ ఆ వ్యక్తికి మనం భారం కాకూడదు, ఆ వ్యక్తికి మనం అభ్యంతరాన్ని కలిగించకూడదు. ఎందుకంటే ఒక వ్యక్తి దేవుని మందిరం దాకా వస్తున్నాడంటే ఎన్నో దాటుకుని వస్తున్నాడు, ఎన్నో ఇబ్బందులు దాటుకుని వస్తున్నాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అతడు ఇబ్బందులు ఎదుర్కొంటాం, ఒక సహోదరి కానీ ఒక సహోదరుడు కానీ ఎదుర్కొంటున్నాడంటే అది మనకు ఆశీర్వాదం కానే కాదు. కాబట్టి ఇప్పుడు దేవుడు మోషేతో, యెహోషువతో చెప్తున్నాడు, ఒక్కసారి కాదు,
దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే 9 వచనాల్లో 3 సార్లు యెహోషువతో చెప్తున్నాడు, నువ్వు నిబ్బరము కలిగి బలము కలిగి ధైర్యము తెచ్చుకొనుము. ఏమండి, దేవుడితోనే నేరుగా మాట్లాడేటప్పుడు భయపడుతున్నాడంటే ఏంటి ఒక్కసారి ఆలోచన చేయండి. నిజమే, ఈరోజు మనందరి జీవితాల్లో అదే బలహీనతను మనందరం కలిగి ఉంటాం. యెహోషువ అన్ని గొప్ప అద్భుతాలు చేసిన వ్యక్తిలో కూడా భయపడ్డాడు, ఆయన కలవరపడ్డాడు. ఇది నా వల్ల అవుతుందా లేదా అని ఆయన ఆలోచించాడు. ఎందుకంటే ఆయన వయస్సుకు మించిన శ్రమలు, ఆయన యొక్క పిలుపుకి మించిన శ్రమలు ఆయనకి ఎదురైనవి. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడొద్దు, నువ్వు కలవరపడొద్దు, నువ్వు ధైర్యం తెచ్చుకో. ఈరోజు మీ జీవితాల్లో అనారోగ్యం కావచ్చు, ఈరోజు మీ జీవితాల్లో ఏ సమస్య అయినా కావచ్చు. ఒక మాట మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏ మనిషి చెప్పే మాట చివరి మాట కాదు. డాక్టర్ గారు ఈ జబ్బు తగ్గదన్నాడు అనుకోండి, ఆ మాట చెప్పే అధికారం డాక్టర్కి లేదు. హల్లెలూయా. ఎందుకంటే నమ్మిన వానికి సమస్తము సాధ్యమని వాక్యం సెలవిస్తూ ఉంది. అసాధ్యమైనది ఏది లేదు ఆయనకి. ఒకవేళ ఎవడైనా నిన్ను చూసి నీ జీవితంలో ఎప్పుడు బాగుపడలేవురా అన్నా అంటే అది మనిషి పలికిన మాట, అది శాశ్వతం కాదు. శపితగ్రస్తుని కూడా ఆయన పైకి లేవనెత్తగలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన ఎండిపోయిన ఎముకలను కూడా, ఆయన చల్లా చెదురుగా పడిపోయిన ఎముకలను కూడా ఆయన సైన్యంగా లేపిన దేవుడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ మనకు చేయాల్సింది ఏంటంటే ఆయన సన్నిధిలో జాగ్రత్త కలిగి బ్రతకాలి. ఆయన వాక్యం దగ్గరికి మనం రావాలి, ఆయన యొక్క సన్నిధి దగ్గరికి మనం రావాలి, ఆయన వాక్యాన్ని మనం వినాలి, ఆయన యొక్క సన్నిధిలో మనం గోజాడి ప్రార్థన చేయాలి, ఆయన కార్యం చేసే వరకు మనం కనిపెట్టాలి. ఈరోజు శ్రమల్ని మనం కొన్ని రోజుల మాత్రమే మనం పక్కకి నెట్టి ముందుకు సాగగలం. ఒక శ్రమని నువ్వు ఎంత త్వరగా క్లియర్ చేసుకోగలిగితే అంత మంచి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ రోజు యెహోషువతో మాట్లాడిన దేవుడే ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు సాతానుడు అనేక మంది మీద దాడి చేస్తున్నాడు. అనారోగ్యం వచ్చిందనుకోండి, ఒక వ్యక్తికి, ఒక మంచి సింగర్ ఉన్నాడు, ఆయన గొంతుకు దెబ్బతింది అనుకోండి, ఆయన పాడలేడు. ఒక పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన గొంతుకు ఏదన్నా అయింది అనుకోండి, ఆయన ప్రసంగం చేయలేడు. అంటే ఇప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి దేవుని ద్వారా వాడబడవలసిన ప్రతి పాత్రకి వాడు ఏదో ఒక దాడి వాడు చేస్తున్నాడు. ఏది చేస్తే ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో నుంచి దూరం అవుతాడు. వాడు కావలసింది అదే. ఇప్పుడు మీ ఇంట్లో ఆహారం లేదనుకోండి, ఎన్ని రోజులు దేవుని స్తుతిస్తూ ఉంటారు? ఒక రోజు అయితే స్తుతిస్తారు, 2 రోజులైతే స్తుతిస్తారు. మీరు చేసే పనులన్నీ విఫలమవుతుంటే దేవుని మీద మీరు దృష్టి పెట్టగలరా? పెట్టలేరు. పెట్టమని చెప్పినంత ఈజీ కాదు. అపోస్తలుడైన పౌలు గారు అన్నారంటే ఆయన అపోస్తలుడు, ఆయన దేవునితో మాట్లాడినవాడు, అగ్నిస్తంభంతో మాట్లాడినాడు. ఎన్ని 14 సంవత్సరాలు అరేబియా ఎడారిలో ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఇప్పుడు మీరు ఆ స్థితిలో ఉండగలరా? ఇప్పుడు ఒక 10 టైర్ల లారీ ఒక గోతును దాటి వెళ్ళిపోయింది అనుకోండి, ఒక చిన్న కారు కూడా వెళ్ళొద్దా? వెళ్ళలేదు. అదేమంటే లారీ వెళ్ళింది, నువ్వు ఎందుకు వెళ్ళలేవరంటే మన స్థాయి చిన్నది. ఏ వ్యక్తి అయినా బ్రేక్ అయ్యే పాయింట్ ఒకటి వస్తుంది. ఎవరి జీవితంలో అయినా ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది. విలియం బ్రానమ్ గారి యొక్క జీవితంలో ఆయన ఫస్ట్ నిర్ణయం చేసుకున్నది ఏంటంటే, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఇచ్చింది నేను తీసుకుంటాను, నాకు ఇంత డబ్బు కావాలని నేను అడగను. తర్వాత నన్ను ఎక్కడికి పిలిచినా సంఘంగాన టికెట్ కొనగలిగితే వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళను, లేకపోతే వాళ్ళు టికెట్ కొనిస్తే నేను వెళ్తానని ఒక నిర్ణయం చేసుకున్నాడు ఆయన. కానీ కొన్ని మీటింగ్స్ పెట్టినప్పుడు అకస్మాత్తుగా ఆయనకు $1,500 ఖర్చు అయింది. ఇప్పుడు ఆ $15,000, సారీ 100 కాదు, $15,000 అయింది. ఇప్పుడు $15,000 ఎలా తీర్చాలి? అయితే ఆయన లాంటి సేవకుడి పెద్ద సమస్య కాదు $15,000. ఆయన ఒకసారి మాట చెప్పి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు $15,000 అప్పులైనవి. $15,000 అంటే ఒక 15 లక్షలు వేసుకోండి సపోజు. అప్పట్లో ఇంకంతకంటే ఖరీదైనగా ఉంటుంది. ఒక 15 లక్షలు ఒక పాస్టర్ గారికి, ఒక పెద్ద పాస్టర్ గారికి, బ్రహ్నాం గారు లాంటి స్వస్థతలు చేసే సేవకుడు ఒక ఇండియాలో ఉన్నాడు అనుకోండి, ఆయన నాకు 50 లక్షలు అప్పు అయిందమ్మా, తలా ఒక $1,000 సర్దమంటే సర్దరా? ఒక నెల రోజుల్లో వచ్చేస్తాయి, అది పెద్ద సమస్య ఏమీ కాదు. ఇక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన డెనామినేషన్ పాస్టర్ గారు, ఆయన ఒక మిషనరీ అనమాట. ఆయన ఒక 5-6 కోట్లు అప్పు అయిపోయిందంట ఆయనకి. ఆయనకు ఒక 5-6 కోట్లు
అప్పు అయిపోయింది. ఎట్లాగంటే సరే మంచి చెడు తర్వాత సంగతి. ఆయన ఏమంటాడంటే దేవుడు మీటింగ్లు పెట్టమన్నా అక్కడ డబ్బులున్నా లేకపోయినా అప్పులు చేసి పెట్టేశాను. తర్వాత కొంతమంది మరి అనాథలు ఉన్నప్పుడు వాళ్ళని చదివించాడు, కొంతమందికి పెళ్ళిళ్ళు చేశాడు, కొంతమంది బాధల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేశాడు. ఎట్లా ఏదో ఒకటి చివరాఖరికి ఒక 5 కోట్ల దాకా అప్పు తేలిపోయింది ఆయనకి. ఇప్పుడు సడన్గా ఇంక ముందుకు కదిలే మార్గం ఆయనకి కనబడలేదు. ఒకరోజు సంఘంలో చెప్తే ఆ సంఘస్థులు అయ్యగారు మీకేమీ బాధ లేదు, మేము చూసుకుంటాం, మీరు జాగ్రత్తగా ఇక నుంచి మీ పని ఏదో మీరు చేసుకోండి అని ఆ సంఘస్థులు తర్వాత ఆయనకు ఒక 20-30 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. అందరు కూడా కూర్చుని మరి నెలకింత అని పోగు చేసుకుంటా వాళ్ళు అప్పులు కట్టుకుంటా వస్తున్నారు, 5 కోట్లు క్లియర్ చేసుకుంటా వస్తున్నారు. ఇప్పుడు ఆయన అట్లా బ్రహ్మం గారు చేయొచ్చు. అప్పుడు బిల్లిపాల్ అన్నాడు, నానా చెప్దాం జనాలకి, ఎందుకంటే మనం మీటింగ్స్ పెట్టి అప్పుల పాలయ్యాం కాబట్టి జనాలు చెప్తే వాళ్ళు సహాయం చేస్తారన్నాడు. అప్పుడు ప్రవక్త అన్నాడు, నేను దేవునికి వాగ్దానం చేశాను, మనుషులకి కాదు. నేను అడగనని చెప్పాను. నా సేవ కొరకు నేను ఎప్పుడు అడగను. నేను ఇక్కడ పరిచర్య చేశాను కాబట్టి నాకు ఇంత ఇవ్వండి అని నేను అడగను. కానీ ఒక సేవకుడు ఆశీర్వదించబడే మార్గం అదే. ఇంకా దేనివల్ల ఆశీర్వదించబడతాడు? కానీ అది ఆయన ప్రమాణం. అప్పుడు ఆయన అంటాడు, నేను దేవుణ్ణి అడిగాను, నేను దేవునికి ప్రమాణం చేశాను ఏంటంటే నేను మనుషులను సువార్త కొరకు డబ్బు అడగనని. కాబట్టి ఒకటే ఒక మార్గం, మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనం అడగకుండా సహాయం చేసి అప్పు తీరిస్తే ఓకే, లేదంటే నేను కొంతకాలం సేవతో పాటు ఒక ఉద్యోగాన్ని మరలా నేను చేసుకుని ఆ ఉద్యోగం ద్వారా అప్పు నేను తీరుస్తాను అన్నాడు. కాబట్టి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఒక సమయంలో కార్నర్ అవుతాడు, అంటే ఒక మూలకి నెట్టివేయబడతాడు. అంటే బ్రహ్మం గారి యొక్క టైంలో కూడా ఆ టైంలో అన్ని కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఆయన జీవితంలో ఒక పెద్ద చిక్కుముడి ఎదురైంది. ఇప్పుడు మీ యొక్క జీవితాల్లో మీరు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నారు, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు. ఈ సమస్య మనకే కాదు, ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఎందుకంటే సాతానుడు ఖచ్చితంగా దేవుని బిడ్డలు ముందుకు సాగకూడదు అనుకున్నప్పుడు వాడు కొట్టేది ఆరోగ్యం మీద, 2 డబ్బు మీద. ఎందుకంటే ఆరోగ్యమే కొడితే అసలు నువ్వే ఉపయోగం లేకుండా పోతావు. డబ్బు మీద పడింది అనుకోండి, నువ్వు చేయాలనుకున్న పనులు నువ్వు దేవుని కొరకు చేయలేవు. ఆ 2 చాలు. అంటే ఈ ఆధునిక యుగంలో ఈ రోజుల్లో ఒక మనిషిని మెంటల్ వాడిగా, పిచ్చివాడిగా చేయాలంటే ఖచ్చితంగా డబ్బు మీద ఎక్కువ ప్రభావం పడాలి, రోగం కంటే కూడా. ఎందుకంటే చాలా రోగాలకి ట్రీట్మెంట్లు ఉన్నాయి. కాబట్టి మీ ఉద్యోగానికి ఒక ఇబ్బంది ఎదురవుతుంది, మీకు ఒక అనారోగ్యం వస్తుంది, సంఘంలో ఒకటి తర్వాత ఒకటికి అనారోగ్యాలు వస్తున్నాయి అంటే దీని అర్థం ఏంటంటే మనం దీన్ని ఒక హెచ్చరిక దిగ్గా తీసుకుని సంఘం అంతా ఐక్యంగా కూడా ప్రార్థన చేయాలి. ఇది వాక్యం చెప్పుకుని మనం దెయ్యమా పోని ఒక మాట అంటే పోదు, దాన్ని కదిలించే బాధ్యత కూడా మనదే. ఈరోజు ఖచ్చితంగా యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము మారని దేవుడై ఉన్నాడు. ఆయన మన్నాను కురిపించిన దేవుడు ఈ రోజుకి ఉన్నాడు. ఈరోజు ఆయన బిడ్డలో ఉద్యోగాలు లేక బాధపడాల్సిన అవసరం లేదు, ఆయన బిడ్డలో అనారోగ్యంతో ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు అనుకోవచ్చు శోధనలో సహించటం వేరు, అదే జీవితం అవటం వేరు. మీకు దేవునితో నడిచేటప్పుడు ఖచ్చితంగా శోధనలు ఎదురవుతాయి, కానీ మన జీవితం అంతా శోధనలతోనే ఉంటే ఇంక నువ్వు దేవునికి సాక్షిగా నిలబడేది ఎక్కడ? మనం దేవుని పని చేసేది ఎక్కడ? ఏ రోజుకి ఆ రోజే మనం తినడానికి ఇబ్బంది అయిన రోజున దేవుని పని మనం ఏం చేయగలం? దేవునికి మనం ఏమి ఇవ్వగలం? ఇక్కడికి వచ్చి సంతోషంగా దేవుని స్తుతించమంటే ఎంతవరకు మీరు స్తుతించగలరు? ఎంతవరకు మీరు సాక్ష్యాలు బయట ఇవ్వగలరు? నువ్వే భయంకరమైన అనారోగ్యంతో ఉంటే ఇంకొక వ్యక్తికి నువ్వు సాక్ష్యం ఇచ్చాడని ప్రభు దగ్గర నడిపించగలవా? నడిపించలేవు. కాబట్టి వీటన్నిటి మధ్య మనం దేవుని వైపు చూడాలి. మన సొంత సిద్ధాంతాలు పక్కన పెడదాం. ఏదో మనం ఏదో ఒక విషయంలో టాప్ అనుకుని మిగతా విషయాలు కేర్లెస్గా చేస్తున్నాం. ఆ విషయాన్ని మార్చుకుందాం. సరే, ఏది ఏమైనా ఒక సమస్య అనేది మనుషులను ఐక్యం చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఒక సంఘంలో ఈ సమస్యలు ఎదురయ్యేటప్పుడు ఇది మనందరినీ మరింత దగ్గరికి చేర్చాలి, మనల్ని సంఘంగా దేవుని సన్నిధిలోనికి మరింత దగ్గరగా చేర్చాలి. అప్పుడే ఈ కలవరపరిచే స్థితిలో కూడా మనం నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండగలం. ఎందుకంటే వేరే ధైర్యం మనకేం లేదు. లోకంలో మీరు చూసినప్పుడు మీకు నమ్మకం కలిగించే వార్త ఒక్కటి కూడా వినపడదు. మీరు పేపర్ చదవండి, మీరు టీవీ చూడండి, మీకు ధైర్యం దిగలిగే వార్త అందుట్లో ఏమైనా ఉందా? ఒక్క వార్త కూడా మీకు అందుట్లో కలిగేది
ఉండదు. మనకు ధైర్యం కలిగించేది ఏంటంటే దేవుని వాక్యమే. వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అంటాడు, కష్టంలో నేను ఆనుకునే దేవుడినై ఉన్నాను, నీకు వచ్చిన రోగాన్ని నేను స్వస్థపరిచే దేవుడినై ఉన్నాను, నీకేం పాలు పోవాలో తెలియని సమయంలో నీ పక్క నుండి నీకు మార్గాన్ని చూపించేవాడిని నేనై ఉన్నాను, కరువు కాలంలో నీ పిల్లల్ని పోషించేవాడిని నేను అని బైబిల్ చెప్తుంది. మీకు పేపర్లో ఈనాడులో ఉంటుందా? పంటలు పండలేదు కాబట్టి మీకేం భయం లేదు, మీ అందరికీ తలా కొత్త సహాయం చేస్తానని ఎవడన్నా మాట్లాడుతూ ఉంటాడు అందుట్లో? ఉండదు. నిరీక్షణ, సహాయం మనకి వాక్యంలోనే ఉంది. కాబట్టి వాక్యం దగ్గరికి రండి, సన్నిధిలో గడపండి, గోజాడండి, ప్రార్థన చేయండి. నేను కొన్ని విషయాల్లో బలవంత పెట్టకూడదనేది నా అభిప్రాయం. కానీ ఒక సేవకుడిగా కొన్ని విషయాల్లో సంఘ కాపరిగా బలవంత పెట్టాల్సిన విషయాలు ఉన్నాయి. ఉపవాస ప్రార్థనకు రండి అంటే అందరూ మానేస్తున్నారు. వీలు కలిగిన వాళ్ళు రమ్మన్నందుకు మొత్తం మానేస్తున్నారు. కొంతమందికి వీలు కాదు, పరిస్థితులు వేరు. కానీ వీలైన వాళ్ళు తప్పకుండా రండి. ఎందుకంటే ఇల్లు గాలేటప్పుడు నుయ్యి దవ్వేమనుకోండి, తొందరగా తవ్వగలిగితే పర్లేదు. కానీ ఆ టైంలో నుయ్యి అంత ఫాస్ట్గా తవ్వగలం? ఒక పక్క ఇల్లు మండిపోతుంది, నుయ్యి తవ్వగలమా? తవ్వలేము. అందుకే ఇల్లు గాలేటప్పుడు నుయ్యి తవ్వటం మొదలెట్టకూడదు. ముందు నుయ్యి తవ్వుకుని ఉండుంటే అది దాహానికి నీళ్ళు ఇస్తూ ఉంటుంది, పంటలకి నీళ్ళు ఇస్తూ ఉంటుంది, ప్రమాదాలు వచ్చినప్పుడు దానికి ఆర్పటానికి సహాయపడుతూ ఉంటుంది. కాబట్టి ఇబ్బందుల్లోనైనా భక్తి కలిగితే నడవండి. ఆ శ్రమలో నుంచి మీరు బయటకు వచ్చినప్పుడు భక్తిని విడవకండి. ఆ భక్తిని మీరు విడవద్దు. ఆ భక్తిని అలాగే కొనసాగించినప్పుడు మీకు ఏమవుతుందంటే అది ఇంకా ఉన్నతమైన స్థితికి మిమ్మల్ని తీసుకెళ్ళద్దు. ఆ యొక్క అనుభవాల్లోకి మనం రావాలి. కాబట్టి ఈ దేవుడు యెహోషువతో అంటున్నాడు, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నువ్వు భయపడొద్దు. ఎందుకు భయపడొద్దు అంటున్నాడంటే భయం కలిగించే స్థితులు ఆయనకి ఎదురైనవి. నిబ్బరం కలిగి ఉండమన్నాడు. ఈరోజు మన మనసు చెదరగొట్టడానికి సాతానుడు అనేక సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు. నువ్వు అనుకున్నవేవి జరగవు, ఈరోజు అనుకుంటావు ప్రశాంతంగా బైబిల్ చదువుకుందామని, ఆ రోజు అన్ని గొడవలు ఎదురవుతాయి. అప్పుడు నీ మనసును కలవరపరుచుకోకూడదు. బైబిల్ చదువుదాం అనుకున్నప్పుడు ఇట్లా వచ్చినాయి అట్లా వచ్చినాయి. కొంతమంది అంటారు దేవునితో నడవటం వల్ల అనేక కష్టాలు వస్తాయమ్మా అంటారు. దేవునితో నడవటం వల్ల అనేక కష్టాలు ఏమి రావు, వచ్చిన కష్టాల నుంచి విడుదల వస్తుంది. అందుకే ప్రభు అంటాడు, అగ్ని మధ్య నడిచినప్పుడు అగ్ని జ్వాలలు నిన్ను కాల్చవు. అదే అగ్ని జ్వాలలో వేరే వాళ్ళని కాల్చేస్తున్నాయి. కానీ వేరే వాళ్ళని కాల్చే అగ్ని మనల్ని కాల్చకుండా మనల్ని కాపాడేది ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. కాబట్టి దేవుడే కాదు, మనుషులు కూడా యెహోషువతో చెప్తున్నారు, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. అంటే ఎంత అవసరమో ఆలోచన చేయండి. ఇక్కడ అంటే దేవుడు 3 సార్లు చెప్పాల్సి వచ్చింది. ఇశ్రాయేలు జనాంగం కూడా ఆ దైవజనుడి దగ్గరికి వచ్చాయా, మోషేకి మేము లోబడినట్టు నీకు కూడా మేము లోబడతాం, నీ మాట మీరిన వాడు మరణశిక్ష పొందుతాడు, కాబట్టి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అన్నాడు. అంటే 4 సార్లు ఆయన ప్రోత్సహించబడ్డాడు. ఆయన ప్రోత్సహించబడి చివరాఖరికి వచ్చినప్పుడు ఒక రోజు వచ్చింది, ఆయన సూర్యచంద్రుని కూడా ఒక్క మాటతో ఆపగలిగాడు. ఆ స్థితికి ఆయన ఎదిగాడు. ఈరోజు మనం కూడా ఎలా ఉండాలి అంటే అన్ని విషయాల్లో శ్రద్ధ కలిగి ఉండండి. అది నేను చెప్పేది. ఎందుకనగా యేసు ప్రవక్త అంటాడు, యేసు ప్రభు నీ రక్షణ వెలను చెల్లించిన రోజునే నీ స్వస్థత వెలను కూడా చెల్లించాడు. ద 7 కాంపౌండ్ నేమ్స్ ఆఫ్ జెహోవా అంటే యెహోవా యొక్క 7 మిశ్రిత నామాలు. యాక్చువల్గా ఆ మిశ్రిత నామం అంటే ఏంటంటే 2 పదాల కలయికని కాదు. ప్రవక్త ఏమన్నాడంటే కాంపౌండ్ నేమ్స్ అంటే ఒకటి నిజమైతేనే రెండోది కూడా నిజమవుద్ది. యెహోవా ఈరే. యెహోవా ఈరే అంటే యెహోవా నీకు అనుగ్రహించే దేవుడు. యెహోవా రాఫా అంటే యెహోవా నిన్ను స్వస్థపరిచే దేవుడు. యెహోవా నిన్ను స్వస్థపరచలేనప్పుడు ఆయన అనుగ్రహించేవాడు కూడా కాదు. హల్లెలూయా. అంటే పోనీలేండి అనుగ్రహిస్తాడు. మెసేజ్లో మనం ఏమంటామంటే దేవుడు స్వస్థపరిచాడండి కాదు, దేవుడు రక్షించాడు మనల్ని, స్వస్థత దేవుంది అంటారు. ఏదో ఒకటి నిజం అవటానికి ఛాన్స్ లేదు. ఆయన రక్షించాడా, స్వస్థపరిచిన వాడు కూడా అవుతాడు. ఆయన స్వస్థపరచలేడా, రక్షించలేని వాడు కూడా అవుతాడు. అంటే ఆ 7 నామాల్లో
అంటే యెహోవా రాఫా కానివ్వండి, యెహోవా షమ్మా కానివ్వండి, యెహోవా నిస్సి కానివ్వండి, యెహోవా రోయి కానివ్వండి, యెహోవా సిద్కేన్ కానివ్వండి, ఈ 7 ఒక్కటి తప్పు అయితే మిగిలిన 6 కూడా తప్పు అవుతాయి. 7 నిజం అవ్వాలి. మీకు అర్థమవుతుందా? 7 నిజం అవ్వాలి. కాబట్టి ఆయన రక్షకుడైతే ఆయన స్వస్థపరిచే దేవుడు కూడా. ఆయన రక్షకుడు, స్వస్థపరిచే దేవుడు అయితే ఆయన నీకు అనుగ్రహించేవాడు కూడా. మన అవసరతలు తీర్చేవాడు ఆయనే. అంటే లోకం చెప్పినట్టు అవసరతల కోసం రావటం కాదు, కానీ మనం దేవునితో నడిచేటప్పుడు మనకు ఎదురయ్యే ప్రతి అవసరతను ఆయనే తీర్చాలి. మనమే ఆయనే మనల్ని స్వస్థపరచాలి. అందుకే దావీదు అంటాడు, దేవా నువ్వే నా రక్షకుడివి, నీవు తప్ప వేరే రక్షణ ఆధారం నాకు ఏదియూ లేదు. అంటే ఏది లేదని ఎందుకన్నాడు ఆయన? ఎందుకంటే ఆయన రక్షించిన తర్వాత స్వస్థత కోసం నువ్వు ఎక్కడికి వెళ్తావు? రక్షణ కోసం యేసుప్రభు దగ్గరికి వచ్చే, స్వస్థత కోసం ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు ఇంటర్మీడియట్లోకి వచ్చేసరికి ఏం చేస్తారంటే, కొంతమంది లెక్చరర్లు ఇంగ్లీష్ చెప్తారు, కొంతమంది మ్యాథ్స్ చెప్తారు, కొంతమంది కెమిస్ట్రీ చెప్తారు. ఈ స్టూడెంటే వెళ్ళాలి. పొద్దున పూట లెక్కలు చెప్పే మాస్టర్ దగ్గరికి వెళ్తాడు, సాయంత్రం సైన్స్ చెప్పే మాస్టర్ దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు రేపు ఆదివారం సెలవు వచ్చినప్పుడు లెక్కల మాస్టర్ అంటాడు, అరే ఉదయం 10 నుంచి 12 దాకా రా అంటాడు. సైన్స్ మాస్టర్ కూడా అప్పుడే రమ్మంటాడు. సోషల్ మాస్టర్ కూడా అప్పుడే రమ్మంటాడు. ఇప్పుడు ఎల్లినోడు ఊరుకుంటాడు, ఎల్లనోడు వీపు చీరుస్తాడు. ఎందుకంటే ఒక్కొక్కటి దగ్గరికి వెళ్తే ఎవడికి వాడి నియమాలే పెడతాడు. నువ్వు అన్ని విషయాల్లో ఒక నియమానికి లోబడి ఉండాలంటే అన్ని అనుగ్రహించేవాడు ఆయన అయి ఉండాలి. ఇంకెక్కడికి వెళ్తాం చెప్పండి? మనం వేరే మార్గం ఉందా? లేదు. రాజైన హిజ్కియాతో దేవుడు అన్నాడు, నువ్వు చనిపోతావు అన్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ పారిపోయాడు? ఇప్పుడు డాక్టర్ గారు ఒకటి మంచివాడు కాకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు దేవుడే చచ్చిపోతాడు అన్నప్పుడు ఇంకెక్కడికి వెళ్ళాలి? ఆయన దేవుడి దగ్గరికే వెళ్ళాడు, ఆయన దగ్గరికే వెళ్ళాడు, ఆయన దగ్గరే పోరాడాడు, ఆయన దగ్గరే ప్రార్థించాడు. ఎంతవరకు ప్రార్థించాడంటే దేవుడే మరలా యెషయాను పిలిచి నువ్వు మరలా 15 సంవత్సరాలు బ్రతుకుతావు అని చెప్పమన్నాడు. చెప్పటమే కాదు, దానికి రుజువుగా దేవుడు నీకేం కావాలో అడగమన్నాడు. ఆయన అడిగినప్పుడు ఎండ 10 మెట్లు వెనక్కే వెళ్ళింది. అంటే ముందుకు వచ్చిన ఎండ మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దా? అంటే దేవుడు కాలాన్ని మార్చేశాడు, ఆయన కొరకు రుజువుపరిచాడు. ఎందుకంటే హిజ్కియా దేవుణ్ణి విడవలేదు, కానీ దేవుడు చనిపోతామన్నా సరే ఆయన పాదాల దగ్గర పడి పోరాటం చేశాడు. మరి పోరాడండి. కనాను స్త్రీ ఉంది, తన బిడ్డని కాపాడడం కోసం యేసుప్రభు దగ్గరికి వస్తే యేసుప్రభు అన్నాడు, నేను మీ సేవకుని కాదు, నేను మీ దగ్గరికి పంపబడలేదు అన్నాడు. ఆమె ఇంకా గట్టిగడితే ఆయన అన్నాడు, పిల్లల ఆహారాన్ని కుక్కలకు వేయటం భావ్యం కాదన్నాడు. అప్పుడు ఆమె అంటుంది, ప్రభు అని మేము కుక్కలమే, కానీ కుక్క పిల్లలు కూడా యజమాని భోజనపు బల్ల మీద నుంచి పడే మొక్కల్ని తింటాయి ప్రభు, ఆ మొక్కనైనా అనుగ్రహించమన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, అమ్మ నీ మాట వలన నువ్వు బాగుపడ్డావు, నీ కుమార్తె బాగుపడింది, విశ్వాసం ద్వారా వెళ్ళమన్నాడు. అంటే మనం దేవుని సన్నిధిలో మనం పోరాడి విజయాన్ని సాధించే అనుభవంలోనికి మనం రావాలి. కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు దైవత్వంలో ఉన్న లక్షణాలు మనకు ఎదురవుతాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు రోగాలు వచ్చినప్పుడు మనం డెనామినేషన్ దగ్గరికి పంపించలేము. మన దగ్గర సత్యవాక్యం ఉందని చెప్పి రేపు దెయ్యం వచ్చినప్పుడు ఎక్కడికి పంపిస్తాం? అక్కడనే పంపించగలమా? పంపించటం. మరి ఆ పంపించకపోతే వాడు ఇక్కడ పోతాడు, లేదా మనం వెళ్ళగొట్టగలగాలి. అవునా? అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన సమస్తాన్ని మనకు అనుగ్రహించాడు. డెనామినేషన్కి ముక్కలుగా ఇచ్చి ఉంటే, డెనామినేషన్ అంటే యాక్చువల్గా మొక్క అని అర్థం. ఇంకొక అర్థం, మీరు కానీ బ్యాంకులో డబ్బులు వేసేటప్పుడు ఆ పైన రాస్తాడు డెనామినేషన్ ఆఫ్ నోట్స్ అని ఉంటుంది. అంటే 100 రూపాయలు అంటే ఒక్క కాగితం ఇచ్చినా 100 అవుద్ది, 2 50 ఇచ్చినా 100 అవుద్ది, 5 20 ఇచ్చినా 100 అవుద్ది, 10 10 ఇచ్చినా 100 అవుద్ది, 5 రూపాయల కాగితాలు 20 ఇచ్చినా 100 అవుతాయి, రూపాయి కట్టిచ్చినా 100 అవుద్ది. అదే డెనామినేషన్. ఎన్ని ముక్కలతో ఇస్తున్నామని. ఇప్పుడు డెనామినేషన్ ఏంటంటే ముక్క అనమాట. ఒకడేమో మోకాళ్ళ మీద చేస్తాడు, ఇంకొకడేమో 3 రోజులు ఉపవాసం ఉంటాడు, ఇంకొకడేమో ఇంకోటి చేస్తాడు, కానీ మిగతాది ఒప్పుకోడాడు. కానీ వధువు అయితే సంపూర్ణ వాక్యాన్ని ఒప్పుకోవాలి. ఆమె వధువు ఏం కలిగి ఉండాలండి? సంపూర్ణత కలిగి ఉంది ఆమె. అంటే ఆధ్యాత్మిక స్వస్థత ఉంది ఆమె దగ్గర, శరీర సంబంధమైన స్వస్థత ఉంది, ఆమె అన్ని అనుగ్రహించింది.
అందుకే యేసుప్రభు అంటాడు, జయించిన వాడు నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుంటాడు. నా సింహాసనం మీద అంటే యాక్చువల్గా తెలుగులో ఇంగ్లీష్లో కొన్ని పదాలు ఉన్నాయి. తెలుగులో మంచం మీద పడుకున్నామంటారు, ఇంగ్లీష్లో మంచంలో పడుకున్నాడు అంటారు. కానీ ఆ ఇంగ్లీష్ పదం యొక్క అర్థం ఏంటంటే, యేసుప్రభు చెప్పేది నా సింహాసనం లోపలంటే అర్థం ఏంటంటే, ఆయన సింహాసనం మీద మనం కూర్చుంటామని కాదు. కొంతమంది అడుగుతూ ఉంటారు, అన్న ఇంతమంది ఒకే కుర్చీలో ఎట్టబడతామని. ఇంతమంది ఒకే కుర్చీలో ఎట్టా కూర్చుంటా ఉంటారు. ఇప్పుడు పెళ్ళైనప్పుడు ఏం చేస్తారంటే, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కొంచెం బారు కుర్చీ వేస్తారు, ఇద్దరు కలిసి ఆ కుర్చీలో కూర్చుంటారు. మరి ఇప్పుడు 100 మంది కూర్చోటానికి ఏం చేయాలి? కుర్చీ బారుగా వేస్తున్నాడని కాదు అక్కడ అర్థం ఏంటంటే, ఆయన ఏ అధికారాన్ని కలిగి ఉన్నాడో ఆ అధికారాన్ని మనం కూడా కలిగి ఉంటాము. హల్లెలూయా. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాడు, ఇప్పుడు మన మంత్రి గారు ఇక్కడ పార్థసారథి గారు మంత్రి అయ్యాడు అంటే, ఇప్పుడు అక్కడికి వెళ్తే అందరికి ఒకే కుర్చీలో కూర్చోరు. వీళ్ళు ఎవడ కుర్చీ వాళ్ళకి ఏముంటుంది, ఇంకా దూరంగా ఉంటాయి. కానీ విషయం ఏంటంటే, ఆయన అధికారి అయ్యాడు కాబట్టి ఆయనతో పాటు ఉన్నవాడు కూడా రాష్ట్రం మొత్తం మీద ఒక విభాగంలో సంపూర్ణ అధికారాన్ని ఆయన కలిగి ఉంటాడు. ఈరోజు మనం కూడా దేవుడు ఎలా ఏలుతున్నాడో ఆయన సింహాసనం మీద వధువు కూర్చోవటం అంటే అర్థం ఏంటంటే, ఆయన వలె అధికారాన్ని కలిగి ఉంటామని, ఆయన వలె పరిపాలన చేస్తామని. అంటే ఆయన దురాత్మల్ని ఎలా ఎలగొట్టాడో మనం కూడా ఎలగొట్టగలగాలి. ఆయన చనిపోయిన వారిని ఎలా లేపాడో మనం కూడా చనిపోయిన వారిని లేపగలగాలి. ఆయన కుష్ఠరోగులను స్వస్థపరిచినట్లుగా మనం కూడా స్వస్థపరచగలగాలి. అయితే మనం కాదు, కానీ మోషేకి తోడై ఉన్న వాడే మనకు కూడా ఆ కార్యాన్ని మన ద్వారా చేయటానికి సమర్థుడై ఉన్నాడు. కానీ ఆయన మన ద్వారా ఈ కార్యం జరిగించాలి అంటే మనం ఏం చేయాలంటే, నిబ్బరం కలిగి ధైర్యం కలిగి మనము వాక్యాన్ని వెంబడించడం నేర్చుకోవాలి. వాక్యాన్ని వెంబడించాలి, వేరే మార్గం లేదు మనకి. వాక్యాన్ని రోజు చదవాలి. అది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. ఒక తర్జుమాలో, ఇంగ్లీష్ తర్జుమాలో ఏముంటుందంటే ద బుక్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంటుంది. తెలుగులో నీ ధర్మశాస్త్ర గ్రంథం అని ఉంది, కానీ ఒక భాషలో ఏమని ఉంటుందంటే ద బుక్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, అంటే సూచనల గ్రంథం. ఏం గ్రంథం అండి? సూచనల గ్రంథం. దివారాత్రులు ధ్యానించడం అంటే ఏంటి? సూచన. నువ్వు ఏం చెయ్యాలో చెప్తుంది వాక్యం. నువ్వేం చేయాలో చెప్తుంది. చెప్పింది నువ్వు చేస్తేనే నువ్వు ఆశీర్వదించబడతావు. చెప్పింది చేయకపోతే నువ్వు ఆశీర్వదించబడతావా? ఆశీర్వదించబడవు. కాబట్టి వాక్యం ఖచ్చితంగా మనం దాన్ని చదవాలి. మొన్న మనందరికి తెలుసు, యేసు ప్రభు యొక్క సింహాసనం చుట్టూ 4 కెరూబులు ఉన్నాయి, 4 తలలు ఉంటాయి వాటికి. ఆ తలలు ఏంటంటే, ఒకటి సింహం తల, రెండోది ఎద్దు తల, మూడవది మనుషుని ముఖం, 4వది పక్షరాజు. ఈ 4 ఏంటి? సువార్తలో ఏంటండి చెప్పండి? మత్తయి సువార్త ఏంటి? సింహం. మార్కు సువార్త ఎద్దు. మరి మా లూకా సువార్త మనుషుని ముఖం. 4వది యోహాను సువార్త పక్షరాజు. ఓకే, ఇంతవరకైనా లైఫ్ అంటే? దాంతో ఏంటి, ఏమర్థమైంది మనకి? మొన్న కొన్ని రోజుల క్రితం, ఒక నెల క్రితమే ఒక సహోదరుడు, ఆయన కూడా మెసేజ్ ఆయనే, కానీ ఆయన ఏమంటాడంటే ఇది కాదు, ఆయన కొంచెం మార్చి చెప్పాడు. ఆయన మార్చి చెప్పాడు. అంటే లూకా సువార్త వచ్చేసరికి సింహం అంటాడు ఆయన. అప్పుడు చూస్తే ప్రవక్త ఎక్కడ నేరుగా ఇట్లా మనకు చెప్పినట్టు చెప్పలేదు. ఇదిగో మత్తయి సువార్త సింహం, మార్కు సువార్త ఎద్దు, లూకా సువార్త మనుషుని ముఖం, తర్వాత యోహాను సువార్త పక్షరాజు అని లేదు. మేము మొత్తం టేబుల్ కంప్యూటర్ ప్రోగ్రామ్ కొట్టాం, చెప్పుకొచ్చారు, కానీ ఇలా క్లియర్గా చెప్పలేదు ఆయన. సరే, మరి ఏ దైవ సేవకులు చెప్పుకుంటూ వచ్చారో అదే కంటిన్యూ అయ్యాం, సరిపోయింది. ఇప్పుడు మరి ప్రశ్న వచ్చింది, ఏంటి దీనికి జవాబు? ఆయన అంటాడు, ఆయన ఎక్కడో చదివాడు, ఆయనకు అట్లా అనిపించింది. సరే, ఓకే. ఇప్పుడు ఒక ప్రశ్న వేసినప్పుడు దానికి సరైన జవాబు ఇవ్వాల్సిందే కదా మనం. కాబట్టి ఇప్పుడు ఏంటి, ఆయనకి ఇవ్వటానికి మన దగ్గర ఎగ్జాక్ట్ కొటేషన్ లేదు. సార్ నేను ఏం చెప్పానంటే, బ్రదర్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి ప్రవక్త కొటేషన్ ఎక్కడా లేదు. సరే, మేము చెప్పినట్టు నువ్వు కూడా అడగట్లేదు. ఇప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు, ఇప్పుడు ఆదాము అవ్వలకి చొక్కాలు గుట్టించాడు అంటారు, ఆడవాళ్ళు చొక్కాలు వేసుకోవద్దు అంటారని. అట్లా అడిగేవాడిని మనం ఏం చేయలేము. ఇంకా వారిద్దరికి చర్మపు చొక్కాలు గుట్టి పంపించాడంటే
ఇప్పుడు ఒక జంతువు అని ఉంది, అక్కడ గొర్రెపిల్ల అని ఉందా? లేదు. మరి అందరు గొర్రెపిల్ల అని ఎట్ట అంటున్నాం? ఒక 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పాస్టర్ గారు అడిగాడు నన్ను. అడిగితే నేను దిమ్మ తిరిగింది, నాకు అర్థం కాదు. అప్పుడు నేను అన్నాను, ఒరే నాయన అక్కడ అదేని కాదు, కానీ గొర్రెపిల్ల ఎందుకు అంటున్నామంటే యేసు ప్రభువు జగత్పునాది వేయబడక ముందే వధించబడిన దేవుని గొర్రెపిల్ల ఆయన. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా దేవుని గొర్రెపిల్లగానే ఆయన పిలువబడ్డాడు. మరి పాత నిబంధనలో కూడా అది గొర్రెపిల్లగానే పాప పరిహారార్థ బలి నిమిత్తం గొర్రెపిల్లల్నే వధించారు. ఎద్దును పాప పరిహారంగా వధించాల, వేరే కారణాలకు వధించారు, కానీ గొర్రెపిల్లని వధించారు. కాబట్టి ఖచ్చితంగా ప్రవక్త యొక్క గ్రహింపు, ఎవరి గ్రహింపు అయినా అది గొర్రెపిల్ల అవ్వాలి. కాబట్టి ఇప్పుడు చొక్కాలేంటి అక్కడ అర్థం ఏంటంటే దుస్తులని అర్థం. అక్కడ నువ్వు ఆ కొటేషన్ పెట్టుకుని మగవాళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా చొక్కాలేసి తిరిగారు అనుకోండి, మనం ఏమీ చేయలేం. కాబట్టి నేనేం చెప్పానంటే, సరే ఇప్పటి వరకు చెప్పిన ప్రతి దైవజనుడు కొన్ని లెక్కల ప్రకారం చెప్పుకొచ్చారు. నువ్వు చెప్పేది అందుట్లో దొరకట్లా. నువ్వు ప్రవక్త కొటేషన్ తీసుకొచ్చే వరకే నువ్వు మౌనంగా ఉండు. సరే నీ ప్రత్యక్ష నీ దగ్గరే ఉంచుకో. ఇప్పుడు కలవరాన్ని లేపొద్దు. సరే ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అడిగాడు, నన్ను 2-3 సార్లు అడిగాడు. కానీ ఒకసారి ఆయనతో మాట్లాడేటప్పుడు నాకు ఇచ్చిన గ్రహింపు ఏంటంటే, దేవుడు ఇప్పుడు ఇక్కడ ఏది అనేది ఇవ్వలేదు, కానీ నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే, దేవుడు ఆయన సింహాసనం ఎక్కడుందంటే ఆ 4 జీవుల మధ్య ఉంది. ఆ 4 జీవుల్లో ఒక్క జీవి లేదన్న అక్కడ ఏం లేదు, సింహాసనం లేదు. అంటే ఈరోజు నువ్వు నీ కుటుంబంలో దేవుడు సింహాసనం కావాలి అంటే ఆయన సింహాసనం నీ దగ్గర ఉందనే దానికి ఈ 4 జీవులే గుర్తు. ఇప్పుడు చంద్రబాబు గారు ఒంటరిగా రాలేడు, ముఖ్యమంత్రి గారు వచ్చాడంటే అర్థం ఏంటి? ముఖ్యమంత్రి గారు రాకముందే మంత్రులందరూ వచ్చేస్తారు, అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అక్కడ ఉంటారు, డీజీపీ ఉంటాడు, వాళ్ళందరూ ఉంటేనే ఆయన ఉంటాడు అక్కడ. వాళ్ళు ఎవ్వరు లేకుండా ఎవరో ఏమండి జాషువా గారు 10ంటికి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఇక్కడికి వస్తున్నారంటే నమ్మితే నువ్వు వెర్రోడివి. అక్కడ ఎవ్వరు లేరు ఆ గ్రౌండ్లో. ముఖ్యమంత్రి గారు ఎలా వస్తాడు? ఆయన రావాలంటే ఖచ్చితంగా నేను చెప్పిన వాళ్ళు అందరూ ఉండాల్సిందే. ఆయన కలెక్టర్ ఉండాలి, డిఎస్పీ ఉండాలి, డీజీపీ ఉండాలి, ఖచ్చితంగా డాక్టర్ గారు ఉండాలి, ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉండాలి. ప్రతి వ్యక్తి అక్కడ ఉన్న తర్వాత ఆయన వస్తాడు. అంటే ఈరోజు నీ కుటుంబంలో దేవుడు సింహాసనం ఉండాలంటే, నువ్వు చేసే పనిలో దేవుని సింహాసనం ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఏం కలిగి ఉండాలంటే సింహం లాంటి ధైర్యంతో ముందుకు సాగాలి. నువ్వు చెప్పిన పనిలో దేవుణ్ణి ఒక పని అప్పచెప్పాడు, ఆ పనిని నువ్వు మరి తత్తింబిత్తంలాడితే భయపడతా చేస్తే జరగదు. నీకు ఖచ్చితంగా ఏముండాలంటే సింహం వంటి ధైర్యం ఉండాలి, ఎద్దు వంటి త్యాగం ఉండాలి. ధైర్యం ఒకటే కాదు, నువ్వు కష్టపడి పని చేయగలగాలి, శ్రమ ఎదురైనా ఓర్చుకోగలగాలి. మరి ధైర్యం అంటే ఎవరిని పడితే అని కొట్టడం కాదు. ధైర్యం అంటే జ్ఞానం కలిగిన ధైర్యం. శ్రమ పడతాం అంటే గానుగెద్దులాగా శ్రమ పడతాం కాదు, జ్ఞానం కలిగి నువ్వు శ్రమ పడాలి. జ్ఞానం ఉండాలి మనం చేసే పనుల్లో. 4వది ఏంటంటే పక్షిరాజు అంటే పరసంబంధమైంది. నువ్వు భూ సంబంధమైన పని ఏది చేసినా దాని గమ్యం పరసంబంధమైన గమ్యం ఉన్నప్పుడు నీ పనిలో దేవుడు అక్కడ కూర్చుంటాడు. హల్లెలూయా. కానీ అది లేకుండా నువ్వేదో డబ్బుల కోసమనో, నువ్వేదో ఆస్తుల కోసమనో, ఈ ఊర్లో అందరికంటే నేను గొప్పవాడిని అవ్వాలనో నువ్వేదో కొన్ని పనులు చేస్తూ ఉంటే అక్కడ దేవుని సింహాసనం దిగి రాదు. అక్కడికి నీ ఇంట్లో దేవుడు నివాసం చేయడు. నువ్వు చేసే పనిలో దేవుడు ఉండడు. ఎందుకు ఉండాలి? నువ్వు స్వార్థం కోసం చేస్తున్నావు. అంటే దేవుని సింహాసనం మన కుటుంబాల్లోకి రావాలి అంటే ఖచ్చితంగా మనం చేసేది ఏ పనైనా పరసంబంధమైన గ్రహింపుతోనే చేయాలి, పరలోక సంబంధమైన ప్రత్యక్షత కలిగి చేయాలి. ఎవరో పక్కోడు చేస్తున్నాడని చేయమాకండి, దేవుడి ఆశీర్వాదం మీకు రాదు. పక్కోడు జాంకాయలు అమ్ముతున్నాడని మీరు జాంకాయలు అమ్మాకండి, పక్కోడు ఉద్యోగం చేస్తున్నాడని మీరు ఉద్యోగానికి వెళ్ళమాకండి, లేదా పక్కోడు ఉద్యోగం మానేసి వ్యాపారం చేస్తాడని మీరు వెళ్ళమాకండి. మీరు ఏది చేసినా అది పరసంబంధమైన ప్రత్యక్షత కలిగి ఉండాలి. ఆ ప్రత్యక్షతతో నువ్వు ఎలా చేయాలి? సింహం వంటి ధైర్యంతో ముందుకెళ్ళు. సింహం ఎవరికి జడవదు. దేవుడు నీకు ఒక మాట ఇచ్చిన తర్వాత ధైర్యంతో చేయి. తిట్టేవాడు ఎవడుంటాడో, మెచ్చుకునేవాడు ఎవడుంటాడో అనేది నీకు సంబంధం లేదు. 2వది దేవుని యొక్క జ్ఞానంతో చేయి. శ్రమపడు, ఎద్దులాగా శ్రమపడు. ఈ 4 లక్షణాలు నీ మధ్య ఉన్నప్పుడు నీ ప్రతి పనిలో ఆయన సింహాసన ఆసీనుడై ఎక్కడ ఉంటాడు.
ఆయన అక్కడ ఆసీనుడై ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రతి పనులని ఆయన ఆశీర్వదించే దేవుడై ఉంటాడు. ఓకే, ఆ ప్రశ్న ద్వారా దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత. అయితే ఇంకా ప్రశ్న అలాగే ఉంది, అది ఎప్పుడు తీరద్దు, అది వేరే విషయం. కానీ విషయం ఏంటంటే మీ జీవితాల్లో కూడా సింహంలాగా బతకటం నేర్చుకోండి. ఏదో రోగం వచ్చిందని ఏడవకండి. రోగాలు వచ్చేస్తూ ఉంటాయి, కష్టాలు వచ్చేస్తూ ఉంటాయి, పేదరికాలు మనకు వచ్చేస్తూనే ఉంటాయి. కానీ వీటి మధ్య పరసంబంధమైన ప్రత్యక్షత కలిగి సింహం వంటి ధైర్యంతో, దేవుని జ్ఞానంతో ఎద్దువలే ప్రయాసపడండి, కష్టపడండి, శ్రమపడండి. యేసు ప్రభువు కూడా తన ఎదుట ఉంచబడిన మహిమ నిమిత్తమై ఆయన శ్రమ పడ్డాడు. ఆయన ఎద్దువలే శ్రమ పడ్డాడు. ఈరోజు మనం కూడా శ్రమ పడాలి. కష్టపడకుండా డబ్బు సంపాదించండి అన్న పదం మీకు ఎక్కడ కనపడిందో అక్కడ దురాత్మ ఉందని గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవడైనా సరే మీ దగ్గరికి వచ్చి బెదర్ మీరు కష్టపడే పని లేదండి, మీకు డబ్బులు వస్తున్నాయి అన్నాడంటే అది దేవుడు పంపించింది కాదు. ఎందుకంటే దేవుడు చేసే ప్రతి పనిలో కష్టం కూడా ఉంది. అక్కడ కష్టం లేకుండా ఏ దైవజనుడు, బైబిల్లో ఏ దైవజనుడు ఉన్నాడు చెప్పండి? కష్టపడకుండా ఊరినట్టు కూర్చుని ఆమేన్ హల్లెలూయా అంటే అయిపోయిందా? వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. అంటే కష్టం లేదు అన్న కాడ అక్కడ ఏం లేదు, దేవుడు లేడు. జ్ఞానం లేకుండా మూర్ఖంగా వెళ్ళమంటారు, మూర్ఖంగా వెళ్ళిన కాడ ఎవరుండరు, దేవుడు ఉండడు. పిరికితనంతో వెళ్ళమంటారు, పిరికితనం ఉన్న కాడ దేవుడు ఉండడు. భూ సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తారు, అలాంటి వాటి చోట దేవుడు ఉండడు. అయితే ఒక్కదాని దగ్గర దేవుడు ఉండడు, 4 కలిస్తేనే ఆయన సింహాసనం. హల్లెలూయా. ఈ 4 నీ చుట్టూ ఉండాలి. ఏముండాలి? నీ దృష్టి ఎప్పుడు పరలోకం మీద ఉండాలి. నువ్వు మంచం కొన్నా, కంచం కొన్నా పరలోకం కొరకు కొనాలి. ఇంకా పెద్ద ప్రసంగం అవుద్ది, కానీ సింప్లిఫైడ్ చేస్తుందని. మన దృష్టి మనం ఏం చేసినా పరసంబంధమైన వాటిని దృష్టిలో పెట్టుకు చేయాలి, ధైర్యంగా చేయాలి, దేవుని జ్ఞానంతో చేయాలి, ప్రయాసపడాలి. అక్కడ దేవుని సింహాసనం దిగి వస్తుంది. ఈ రోజు నుంచి మీ కుటుంబాల్లో ఈ 4 కలిగి ఉండండి. మీరు ఏది చేయాలనుకున్నా, ప్రభు ఇది నీ చిత్తమా కాదా, ఇది నీ నామానికి మహిమనిస్తుందా లేదని మొదలు పెట్టండి. ధైర్యంతో చేయండి, ఆయన ఇచ్చిన జ్ఞానంతో చేయండి, కష్టపడండి, చెమట కార్చండి, రక్తం కార్చండి. అప్పుడు దేవుడు ఉంటాడు అక్కడ. అప్పుడు ఉండి నీ జీవితాన్ని ఆయన పరిపాలించడం మొదలు పెడతాడు. అప్పుడు మనం విజయాన్ని సాధించగలం. అటు కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంతవరకు నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించిన దేవుడు నీవై ఉన్నావు ప్రభువా. మరి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు తండ్రి. మరి అనేక విషయాలు మేము చర్చించుకున్నాం ప్రభువా. మరి ఇది ఒక అంశంలా కాదు, కానీ మా జీవితాల్లో మేము ఎదుర్కొనే పోరాటాల మధ్య మేము ఎలా నిలబడాలో మాతో మాట్లాడావు. నీకు స్తోత్రాలు తండ్రి. ఆ రోజు మహా గొప్ప యోధుడైన యెహోషువతో మీరు మాట్లాడారు నాయన. మోషేకు తోడుగా ఉన్నట్లు నేను నీకు తోడుగా ఉంటాను, కాబట్టి నువ్వు నిబ్బరం కలిగి ధైర్యం కలిగి ఉన్నామన్నావు ప్రభువా. ఈరోజు మేము కూడా ఆ ధైర్యాన్ని, నిబ్బరాన్ని కలిగి నీ కొరకు జీవించే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. అయా, నీ సింహాసనం చుట్టూ ఆ 4 జీవులు ఉన్నాయి ప్రభువా. నాయన, ఆ 4 జీవులకు ఉన్న లక్షణాలు మా జీవితంలో కూడా మేము కలిగి ఉండగలిగినప్పుడు మా మధ్య నువ్వు ఉంటావని మాతో మాట్లాడావు తండ్రి. ఈరోజు అలాంటి స్థితిని మాకు అనుగ్రహించండి. ఈ సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి పోరాటం మీద మాకు విజయాన్ని ఇచ్చే దేవుడు నీవై ఉన్నావు. ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నేనే మీరే మహిమ పొందండి. ఈరోజు జరగబోయే బాప్తిస్ట్ కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. మరి నాయన, వారికి మీరు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి వందనాలు. నిజంగా ప్రభువా, వారు నీ సంఘంలో చేర్చబడి ప్రభువా, నీ ఆత్మచేత నింపబడి నీ కొరకు సాక్షులుగా వాడబడే కృపను అనుగ్రహించండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.